రోజా రాజమణిహారం మీద ఆశపడటం వల్ల అందవిహీనంగా తయారైన రోజా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలా చేసినట్లయితే ఈ సీరియల్ రివ్యూ అందరికన్నా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. చామంతి ఎలాగైనా ఆ రాజమణిహారాన్ని కాపాడి దాన్ని ఎలాగైనా రాజవంశీయులకి అందచేయాలని చెప్పి చామంతి ఆ రాజమణిహారాన్ని బ్యాగ్లో అయితే దాచి ఉంచుతుంది జాగ్రత్తగా. కానీ హఠాత్తుగా బ్యాగ్కి అయితే మంటలు అంటుకుంటాయి. అలా బ్యాగ్కి అయితే మంటలు మండుతూ ఉంటే రోజాకైతే మెడ చుట్టూతా మంటలు వస్తూ ఉంటాయి. ఇక అప్పుడు మనకి ఇంట్లో ఉన్న శివలింగం నుంచి అయితే మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ రోజా ఖచ్చితంగా దైవానికి ద్రోహం చేస్తుంది, అందుకే ఆ దైవం రోజాకి తగిన బుద్ధి చెప్పనుంది అని అయితే వినిపిస్తూ ఉంటాయి. ఇక ప్రేమ్ చామంతి అయితే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని మనసులోనే ఉంచుకొని ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. రోజా అయితే ఇలా చెప్తూ ఉంటుంది, నాకెందుకో అత్తయ్య రాజమణిహారాన్ని దాచిపెట్టి అబద్ధం ఆడుతున్నారు అని అనిపిస్తుంది అని అయితే చెప్తూ ఉంటుంది అరుణ్కి. ఇక రోజా అయితే రాజమణిహారం అత్తయ్య దాచిపెట్టి నాకు ఇలా మెడ చుట్టూ మంటలు వచ్చేలాగా ఏదైనా ప్లాన్ చేశారేమో అనగానే అమ్మ అలా చేయదు అని అయితే అరుణ్ అంటూ ఉంటాడు. మాంత్రికులతో ఏదైనా మంత్రం చేయించారేమో, లేదంటే నాకెందుకు ఇలా నిద్రలో సడన్గా ఒక్కసారిగా మెడ చుట్టూ మంటలు వస్తాయి అని అయితే చెప్తూ ఉంటుంది రోజా. అప్పుడు అరుణ్, చూడు రోజా, అలాంటి పనులు అమ్మ చెయ్యదు. ఆ మణిహారాన్ని నువ్వు మెడలో వేసుకున్నప్పుడే నీకు మంటలు వచ్చాయి కదా, ఈ విషయంలో నువ్వు కంగారు పడుకో, రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుందాంలే అని అయితే అరుణ్ చెప్తూ ఉంటాడు. నాకు ఈ మంటల విషయంలో చాలా భయంగా ఉంది అని అయితే రోజా అరుణ్తో అంటూ ఉంటుంది. ఆ రాజమణిహారాన్ని అయితే అత్తయ్య దగ్గర నుంచి మీరే ఏదో ఒకటి చెప్పి తీసుకురావాలి, తప్పకుండా తీసుకుంటాను, నువ్వు కంగారు పడొద్దు అని అయితే అరుణ్ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో చామంతి అయితే రాజమణిహారం వైపు చూస్తూ ఎందుకు రాత్రి ఇలా మంటలు చెలరేగాయి రాజమణిహారంలో నుంచి అని అయితే దాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అదే టైంలో అక్క ఒంటికి మెడ మీద మంటలు రావటం ఏంటి, ఇదేదో అశుభంలాగా ఉంది, ఏదో జరగరాంది జరగబోతుంది అని నా మనసు అయితే కీడు శంకిస్తుంది అని అయితే చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రమాదేవి వాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటారు బయట హాల్లో. ఏంటి రమా, రేపు శివరాత్రి కదా, ఆ ఏర్పాట్లు ఏమన్నా జరుగుతున్నాయా అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావేంటి అనగానే తెలుసు హర్ష అని అయితే రమ అంటూ ఉంటుంది. అప్పుడు రమాదేవి, నాకు ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది, మన ఇంటికి నాగసాధువులు రాబోతున్నారు అని నాకు తెలిసింది హర్ష అని అయితే చెప్తూ ఉంటుంది. వాళ్ళని మనం ఆహ్వానించాలి అనగానే హర్ష అవునా అంటాడు. ఇంతలో చామంతికి, ఏ చామంతి, నువ్వు నీళ్లు తీసుకురా అని అయితే చెప్తూ ఉంటుంది రమాదేవి. ఇక వచ్చే వాళ్ళకి కాళ్ళు కడగాలి, నువ్వు నీళ్లు అయితే రెడీగా పెట్టు అనగానే చామంతి అలాగేనమ్మా అని అంటూ ఉంటుంది. ఇక చామంతి అయితే బిందుతో నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టగానే ఇక నాగసాధువు అయితే రమాదేవి ఇంట్లో అడుగు పెడతాడు. ఇక అందరూ ఆయన కోపాన్ని చూస్తూ, స్వామి మీరేంటి ఇంత కోపంగా ఉన్నారు అని అయితే రమాదేవి అడుగుతూ ఉంటుంది. మీరెప్పుడు మా ఇంటి వైపు వచ్చినా నవ్వుతూ వస్తారు కదా, మరి ఇప్పుడు ఈసారి ఏంటి అంత కోపంగా ఉన్నారు అని రమాదేవి అడగగానే అప్పుడు ఆ నాగసాధువు అయితే ఇలా చెప్తూ ఉంటాడు, నేను ఈసారి ఉగ్ర రూపంలో వచ్చాను అని అయితే చెప్తూ ఉంటాడు. మీరు రమ్మంటే నేను రాలేదు, ఆ శివుడు పంపిస్తేనే వచ్చాను. ఈ ఇల్లు దైవానికి ద్రోహం చేస్తుంది. ఈ ఇంట్లో ఉన్న కొంతమందికి ఆశ ఎక్కువైపోయింది. తనది కాదు కాదు అనుకున్న సొమ్ముతోటి వాళ్ళు తనదైన దానిలా అనిపించుకోవాలి అని చెప్పి ప్రవర్తిస్తున్నారు. రమాదేవి, ఏమైంది స్వామి, అసలు ఏం జరుగుతుంది అని అయితే వివరంగా అడుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో శివుని కంఠాభరణమైన రాజమణిహారం ఉంది కదా, దాన్ని దక్కించుకోవాలని ఈ ఇంట్లో అందరూ ప్లాన్స్ వేస్తున్నారు. అది వెళ్లాల్సిన చోటుకే వెళ్తుంది. అలాగే ఇప్పటివరకు ఇంట్లో సంతోషాలు చూశారు, ఇకపై మీ ఇంట్లో ఆనందాలు ఉండవు అని అయితే నా నాగసాధువు చెప్తూ ఉంటాడు. దేవుడికి మనం అపకారం చేస్తే ఎప్పుడైనా దైవం మనకి తగిన బుద్ధి చెప్తుంది. రేపు శివరాత్రి, ఖచ్చితంగా మీరు దైవానుగ్రహం పొందాలి అంటే ఆ దేవుడికి ఆ రాజమణిహారాన్ని సమర్పించండి, అప్పుడే ఆ దైవం తృప్తి చెందుతుంది అని చెప్పి ఇక సాధువు అయితే వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు రోజా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నేను రాజమణిహారం తీసుకోవాలని ఎంతో ఆశపడుతుంటే ఈయన ఇంతగా భయపెట్టి వెళ్తున్నాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో యువరాణి అని అబద్ధం చెప్పి ఈ ఇంట్లో కోడల స్థానాన్ని అయితే దక్కించుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ మణిహారం అయితే అత్తయ్య దగ్గర ఉంది. ఇప్పుడు ఆ సాధువ హెచ్చరించింది అత్తయ్యని నన్ను అన్నట్లుగా మాకు అనిపిస్తుంది. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక చామంతి అయితే లోపలికి వెళ్ళిపోకుండా ఆ సాధువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సాధువుకి నమస్కరించుకోగానే, ఏంటి చామంతి, దేనికోసం ఆరాటపడుతున్నావు అని అయితే ఆ సాధువు అంటూ ఉంటాడు.
ఈ ఇంటి బాగు కోసమా లేకపోతే నీ ప్రేమ కోసమా దేనికి అంతగా ఆరాటపడిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు. లేదు స్వామి, ఈ ఇల్లు ఎప్పుడూ బాగా ఉండాలి అని అయితే చామంతి అడుగుతూ ఉంటుంది. కానీ మీరెందుకు రాజమణిహారాన్ని నాగాభరణం అని చెప్తుంటే విన్నాను, ఎందుకు అలా అంటున్నారు? కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది అంటున్నారు, దానికి పరిహారం ఏమి లేదా స్వామి అని అయితే అడుగుతూ ఉంటుంది. తప్పకుండా ఉంది అని అయితే ఆ స్వామీజీ చెప్తూ ఉంటాడు. ఆ రాజమణిహారం మీ అక్కది కాకపోయినా తనైతే తన మెడలో ధరించింది. అలా తను ధరించడం శివునికి ఆగ్రహం కలిగించింది. ఆ రాజమణిహారం రాజవంశీకులకు చెందింది, తనది అని అబద్ధం ఆడితే దైవం ఒప్పుకోదు కదా. రోజా ఏ అందంతో ఈ ఇంటి కోళ్ళయి అధికారాన్ని దక్కించుకోవాలి అనుకుంటుందో, ఏ రాజమణిహారాన్ని అడ్డం పెట్టుకొని తను యువరాణిగా పేరు పొందాలి అనుకుందో, ఆ అందాన్ని దైవం తనకి లేకుండా చేస్తుంది అని అయితే చెప్తూ ఉంటాడు. తనకిప్పుడు మెడకి మాత్రమే మంటలు వ్యాపించాయి, ఇక రాను రాను పూర్తిగా తను అందవిహీనంగా తయారైపోతుంది అని అయితే అంటూ ఉంటాడు. ఇకప్పుడు తన పొగరు అణుగుతుంది, తన తండ్రికి చేసిన ద్రోహానికి తనకి తగిన శిక్ష అయితే పడుతుంది అని అయితే అంటూ ఉంటాడు ఆయన. ఇక అది వినగానే చామంతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్క, నువ్వు కన్న తండ్రికి ద్రోహం చేశావు, ఇప్పుడు దైవానికి కూడా ద్రోహం చేశావు. దైవం ఆగ్రహం అంటే ఇప్పటికే నీకు అర్థమైంది ఎలా ఉంటుందో. నిన్ను కాపాడుకోవడం ఎలా అక్క, ఎంత కాదనుకున్నా నువ్వు నా అక్కవే కదా. అలాగే నీ జీవితం బాగుండాలని నాన్న నీ తప్పులను కూడా క్షమించారు. రాజమణిహారంపై ఆశలు వదులుకుంటే నువ్వు బాగుంటుందేమో అక్క అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తెల్లవారగానే శివరాత్రి వేడుకలైతే రమాదేవి వాళ్ళ ఇంట్లో మొదలవుతాయి. ఇక అందరూ కూడా శివరాత్రి వేడుకల్లో భాగంగా గుడికి అయితే వెళ్తారు. అప్పుడు హర్ష, రమా మర్చిపోయావా, మనం ఎప్పుడూ ధరించే రాజమణిహారాన్ని అయితే ఆ శివుడికి మనం అర్పించాలి అని అయితే రమాదేవికి గుర్తు చేస్తూ ఉంటాడు. రమాదేవితో ఆ రాజమణిహారం తీసుకురా అని అయితే చెప్తూ ఉంటాడు. హర్ష, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? ఆ రోజా ఏదో చెప్పిందని నన్ను రాజమణిహారం తీసుకురమ్మంటున్నావేంటి? ఇక అప్పుడు రమాదేవి రోజాని పిలిచి రాజమణిహారం తీసుకురండి అని చెప్తుంది. ఇక రమాదేవి కోపంగా, రోజా, ఇప్పటి వరకు నేను ఎంతో ఓర్పుగా ఉన్నాను, ఇక నీ చెంప పగులుతుంది. ఇప్పటి వరకు నేను చంద్రిక చామంతినే కొట్టాను, నిన్ను కొట్టాలంటే ఎంతోసేపు పట్టదు, నిన్ను కొట్టే అవకాశం దాకా తీసుకొచ్చుకోకు. నువ్వు ఇప్పటికే దైవానికి ద్రోహం చేశావు. అసలు నువ్వు అసలైన యువరానివి కాదా అవునా అని నాకే డౌట్ వస్తుంది. నీ మెడ ఆ రాజమణిహారం వేసుకున్నప్పుడే కాలిందని మర్చిపోయావా? నువ్వు అసలు నిజంగా యువరానివేనా? అప్పుడు రోజా ఇలా అంటూ ఉంటుంది, సార్, అత్తయ్య నన్ను రాజమణిహారం తన దగ్గర ఉంచుకొని నన్ను తీసుకురమ్మంటుంది, నన్ను ఎన్ని మాటలు అంటుందో చూడండి అని అయితే అరుణ్తో చెప్తూ ఉంటుంది. ఆ నింద నా మీదకు మోపి తను రాజమణిహారాన్ని శాశ్వతంగా తన దగ్గర ఉంచుకోవాలని చూస్తుంది. ఆ స్వామీజీ చెప్పిన మాటలు కూడా అత్తయ్య గారికి గుర్తు రావట్లేదు అనగానే రమాదేవి కోపంగా, రోజా అని అంటుంది, ఈ కుటుంబం నాశనం అవుతుందని నాగసాధువు చెప్పినా నువ్వింకా నీ ఆశతోటి రాజమణిహారం నీ దగ్గర ఉంచుకొని కూడా లేదని చెప్తావా? అప్పుడు అరుణ్, అమ్మ ఏం మాట్లాడుతున్నావు, రోజా దగ్గర రాజమణిహారం లేదమ్మా, అరుణ్ నీ దగ్గరే ఉందమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు చామంతి ఇలా అనుకుంటుంది, ఏమో వీళ్ళు ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అసలైన రాజమణిహారాన్ని నేను ఆ శివుని మెడలో ధరించాలి, అప్పుడే కదా ఈ కుటుంబానికి ఎటువంటి అపకారం కలగకుండా శివుని అనుగ్రహం అయితే కలుగుతుంది. ఇక అలా అనుకొని చామంతి అయితే బ్యాగ్లో ఉన్న రాజమణిహారాన్ని, ఇక చామంతి పూలు ఉన్న బ్యాగ్లో దాన్ని అడుగును పెట్టేసి పైన అయితే పూలు నింపుతుంది. ఇక చామంతి, అయ్యగారు, మనం గుళ్ళో తొలి పూజ తొలి అభిషేకం మనమే చేయాలని అయ్యగారు చెప్పారు కదా, రాజమణిహారం ఖచ్చితంగా తేవాల్సిన వాళ్ళు తెస్తారు అయ్యగారు. ఇక అప్పుడు హర్ష, రమాదేవి, మనం ముందు గుడికి వెళ్దాం పదండి, దొంగ నువ్వంటే నువ్వని మీరు అనుకుంటున్నారు కానీ ఎవరు ముందుకైతే రాజమణిహారాన్ని తీసుకొని రావడం లేదు అని హర్ష అంటూ ఉంటాడు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు రాజమణిహారాన్ని అయితే తీసుకొచ్చి ఆ శివుని మెడలో వెయ్యండి, అప్పుడే మన కుటుంబం పరువు దక్కుతుంది. ఇక అందరూ కలిసి అయితే గుడికి బయలుదేరతారు. ఇక చామంతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను గుళ్ళో శివుని మెడలో దీన్ని అర్పించాలి, అక్క పరిస్థితి ఏమో దారుణంగా ఉంది, అసలైన రాజమణిహారం నా దగ్గర ఉంది అని అక్క తెలుసుకునేలోపు నేను ఇది శివుని మెడలో అర్పించాలి. కానీ అక్కకి అందం పోయి కురీవుగా మారుతుందని ఖచ్చితంగా చెప్పారు స్వామీజీ. ఇక అలా చామంతి అనుకొని అసలు ఏం జరుగుతుందో ఏంటో అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రేమ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, 3 సార్లు మన పెళ్లి జరగాలని కూడా ఆగిపోయింది, కానీ ఈసారి ఆ శివయ్య అనుగ్రహంతో నీ మెడలో నేను ఆ 3 ముళ్ళు వేసేస్తాను, ఈ ఇంటికి నిన్ను చిన్న కోడల్ని చేస్తాను. అలాగే స్వామీజీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతాయి అని అయితే చెప్పారు, దానికి సమాధానం నువ్వు ఈ ఇంటి కోడలుగా అవ్వటమే. నీ మీద నాకు నమ్మకం ఉంది, నాన్న మన ప్రేమని అర్థం చేసుకుంటారు, ఈ శివరాత్రి రోజున చామ్ మెల్లో 3 ముళ్ళు వేస్తాను అని అయితే ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. శివయ్య, నేను చేసే పని నీకు తెలుసు, నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, దుర్మార్గుల చేతిలో చామంతి బలి కాకూడదు అనుకుంటున్నాను,
ఇక గుడిలో అందరూ కూడా వీళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక గుడి దగ్గరకైతే గుణ, నిష కూడా వస్తారు. ఇక అప్పుడు గుణ అయితే రమాదేవితో ఇలా అంటూ ఉంటాడు, చామంతి నేను ప్రత్యేకంగా పూజలు చేయాలి అని గుళ్ళో అయితే ఏర్పాట్లు కూడా చేశాను అని అయితే అంటూ ఉంటాడు. అప్పుడు నిషా కూడా నేను ప్రేమ్ కూడా ఇవాళ ప్రత్యేక పూజలు చేస్తాము అని అనుకోగానే ఇక అప్పుడు ప్రేమ్ అయితే మనసులో తిట్టుకుంటూ ఉంటాడు, దీని ముఖం వీడి ముఖం ఇద్దరి ముఖం ఈరోజు పచ్చడి చేసేస్తాను అని. ఇక హర్షవర్ధన్, రమాదేవి ఇద్దరూ కూడా ఇక శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక అక్కడ శివాభిషేకం చేస్తూ శివుడికి పూజ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు హర్ష రమాదేవి ముందైతే మణిహారాన్ని తీయి అని అంటూ ఉంటాడు. హర్ష ఆ శివయ్య మీద ఒట్టు, నా దగ్గర లేదు రాజమణిహారం అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అంటే రోజానే అబద్ధం చెప్తుందా? అవును హర్ష, నన్ను కావాలనే తను ఇరికించింది అని రమాదేవి చెప్తూ ఉంటుంది. ఇక చామంతి అయితే గుడి లోపలికి వెళ్ళి శివయ్య మా కుటుంబం మీద నీ అనుగ్రహం అయితే కావాలి అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక తన దగ్గర ఉన్న రాజమణిహారాన్ని అయితే బ్యాగ్లో నుంచి తీసి శివుని మెడలో వేస్తుంది. ఇక చామంతి అయితే ఆ రాజమణిహారం వేసి అది ఎవరికి కనపడకుండా పూల దండలతో కవర్ చేస్తూ ఉంటుంది. ఇక అలా చామంతి రాజమణిహారం వేయగానే శివలింగం అయితే దగదగలాడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు అమ్మ ఒక్కసారి శివుని కళ్ళే చూడండి అని అయితే అంటూ ఉంటాడు. అప్పుడు చామంతి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ రాజమణిహారం రాజవంశీకులది, ఇది మాత్రం నీదే అని చెప్పి రమాదేవి అమ్మగారు వాళ్ళ దగ్గర బిల్డప్పులు కొట్టావు అని అయితే అనుకుంటూ ఉంటుంది. నాగసాధువ ఏం చెప్పాడో తెలుసా, నువ్వు నీది కానీ ఆ వస్తువుని నీది అనిపించుకోవడం కోసం నువ్వు చాలా తపన పడుతున్నావు అని చెప్పాడు. నీ అందం అంతా రోజు రోజుకి తరిగిపోయి నువ్వు అందవిహీనంగా మారతావని అయితే నాగసాధువు చెప్పాడు అని అక్కడే ఉన్న రోజాకైతే చామంతి చెప్తూ ఉంటుంది. ఈ చామంతి అయితే వాళ్ళ అక్కకి నచ్చజెప్పాలని ఆ రాజమణిహారం కోరుకోవద్దని చెప్పబోతుంటే అప్పుడు రోజా అయితే కోపంగా ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా అని అయితే చామంతిని అరుస్తూ ఉంటుంది. ఏదో ఒక సంఘటన నాకు చెప్పి నన్ను బెదిరించాలని చూస్తున్నావా? రాజమణిహారం లేకుంటే అత్తయ్య నన్ను అసలు విలువగానే చూడదు అని అంటూ ఉంటుంది. చామంతి ఇలా అంటూ ఉంటుంది, అక్క నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రమే నీకు ఇలా చెప్తున్నాను, నువ్వు మారవని నాకు తెలుసు, ఇంకా నీ ఇష్టం, నేను చెప్పాల్సిందైతే చెప్పాను అని అయితే చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చామంతి అయితే ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ప్రేమ్ చామంతిని అలా చూస్తూ ఉంటాడు. ఎందుకు ప్రేమ్ బాబు నన్ను అలా చూస్తున్నారు అనగానే నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈరోజు అని అయితే చామంతికి చెప్తూ ఉంటాడు ప్రేమ్ బాబు. ఆ శివయ్య ఆశీస్సులు నీ మీద పూర్తిగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని అయితే చెప్తూ ఉంటాడు ప్రేమ్ బాబు. ఖచ్చితంగా నా పైన ఉంటాయి బాబు, నేను ఫైనల్ ఇయర్ అయిపోగానే ఖచ్చితంగా లాయర్ అవుతాను. అప్పుడు ప్రేమ్ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఖచ్చితంగా లాయర్ అవుతావు చామంతి అని అయితే అంటూ ఉంటాడు. కానీ నాకు తెలియని విషయం వల్ల ఒకటే, నువ్వు ఆ గుణతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అని. ఈ దేవుని సమక్షంలో నిన్ను ఒకటే అడగాలి అనుకుంటున్నాను, నువ్వు నాకు నిజం చెప్పాలి అని అయితే ప్రేమ్ అడగగానే అప్పుడు చామంతి ఏంటి అది అని అడుగుతుంది. నేనంటే నీకు ఇష్టమా కాదా అని అయితే ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. ఇక చామంతి ఏం సమాధానం చెప్పకుండా ప్రేమ్ కళ్ళే అలా చూస్తూ ఉంటే ప్రేమ్ అయితే సడన్గా తన జేబులో నుంచి తాళ అయితే తీసి చామంతి మెడలో కడుతూ ఉంటాడు. అప్పుడు చామంతి షాక్ అయ్యి ఏంటి బాబు ఇది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఏంది ఇలా చేసావని చామంతి అడగగానే నువ్వు మనసులో నా మీద ప్రేమ ఉంచుకొని ఆ కిరాతకుడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. నువ్వు నా కళ్ళ ముందే ఆ కిరాతకుడిని పెళ్లి చేసుకొని కష్టాలు పడుతూ ఉంటే నేను ఎలా చూడగలను? అందుకనే ఇప్పుడు ఈ దేవుడి సన్నిధిలో మన ఇద్దరము పెళ్లి చేసుకున్నాము అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే నువ్వు ఇప్పుడు ఆ కిరాతకుడిని చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని, నువ్వు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ తాళ్ళు అందరికీ నిరభ్యంతరంగా చూపించుకోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇక అంతలో అటువైపు రమాదేవి వస్తుంటే చామంతి మెడలో తాళ్ళని అయితే లోపలికి వేసుకొని కనపడకుండా చూసుకుంటూ ఉంటుంది. ఇక చామంతి అయితే షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటుంది, ఇలా ప్రేమ్ బాబు సడన్గా నా మెడలో 3 ముళ్ళు వేశాడేంటి అని. ఇక ఇలా ప్రేమ్ బాబు నా మెడలో తాళి కట్టడం చూస్తే రమ అమ్మ మా నాన్నని చంపేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అలా చామంతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.